హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 month 15 days అని కాదండి, 2-3 months వరకు కూడా మనకైతే కలర్ చేంజ్ కాకుండా ఇలానే ఉంటుంది. వేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇంకా ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఇక్కడ 1 kg టమాటోస్ అయితే తీసుకొని వాటర్లో వేసుకొని ఒక 2-3 times అయితే వాష్ చేసుకున్నానండి. ఇలా కొంచెం పండువి తీసుకున్నాను, అలాగే కొంచెం కచ్చగా ఉన్న పండ్లు కూడా తీసుకున్నానండి. టమాటా పచ్చడిలోకి ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా 2 రకాలుగా అయితే తీసుకున్నాను. ఇలా ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ తీసుకొని టమాటాలు అన్ని కూడా ఆరబెట్టుకుంటున్నాను. పదన లేకుండా ఉండాలి, అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అసలు తడి అనేది అస్సలు తగలకూడదు. ఇంకా మా మమ్మీ అయితే ఈరోజు ఈ పచ్చడి చేస్తుంది, సో మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టమాటాస్ అన్ని కూడా తడి లేకుండా అయిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. టమాటాస్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు కూడా వేసుకున్నానండి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో మన కడాయిలో ఉడికించుకునేటప్పుడు అయితే ఆయిల్ అయితే ఏమీ వేయలేదు, నార్మల్ గానే ఉడికించుకున్నాను. ఇంకా టమాటాలో నుండి వాటర్ అయితే చాలా బాగా వచ్చాయి. టమాటా ప్యూరీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి. చాలాసేపు వరకు అయితే బ్లెండ్ చేసుకోవద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం మనకి బరకగా కూడా ఉండాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు పోపు చేసుకోవడానికి ముందుగా వెల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒక 20-30 వరకు అయితే వెల్లిపాయలు పొట్టు తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయలు కూడా ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టుకోండి. మెత్తగా కూడా పేస్ట్ చేసుకోకూడదు. వెల్లిపాయలు ఎక్కువగా ఉంటే టమాటా పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా కిలోకి 1/2 కిలో అయితే ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిలో ఉన్న పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. అవి బాగా వేగిపోయిన తర్వాత 6-7 వరకు అయితే వెల్లుల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ గా ఉంటుంది, అందుకని కొంచెం చల్లారిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసాను. ఆ వేడికి అయితే అవి వేగిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పోపు చేసుకున్న ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసుకున్నాను. నెక్స్ట్ 2 tablespoon మెంతి పొడి, 1 tablespoon ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ కారం అయితే నేను ఎక్కువగా వేసాను. కొంచెం పులుపు ఉండడం వల్ల కారం అయితే ఎక్కువగా వేసాను. నేను చూపించిన విధంగా ఇలా పచ్చడిలోకి, ఏ పచ్చడిలోకి అయినా కూడా కారం అనేది రెడ్ గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను. నార్మల్ గా మనకి ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు కిలోకి 1/2 kg అయితే సాల్ట్ వేస్తూ ఉంటాం కదా, ఇక్కడ కూడా అంతే. నేనైతే సేమ్ అలానే యాడ్ చేసుకున్నాను. పులుపు టమాటాస్ అయితేనేమో కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. పులుపు తక్కువగా ఉన్న టమాటోస్ కి అయితే కారం అనేది కొంచెం తక్కువగా పడుతుంది. ఇప్పుడైతే లాస్ట్ కి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అనేది కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది, చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి టమాటో పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. టమాటో పచ్చడి చేయని వాళ్ళకు కూడా, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. సో ఈ వీడియో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.